రోడ్డుకెక్కిన ఎన్బీకేఆర్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న లెక్చరర్స్ సిబ్బంది. నెల్లూరు జిల్లా కోట మండలంలోని విద్యానగర్లో గల ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్ తమకు 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోగా పలుమార్లు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోవడంతో అందరూ కలిసికట్టుగా నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఎన్బీకేఆర్ విద్యా సంస్థల ప్రాంగణం నుంచి విద్యానగర్లోని గాంధీ బొమ్మ సెంటర్ వరకు ప్లే కార్డులు చేతిలో పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ టీచింగ్ స్టాఫ్స్ అందరూ కలిసి మేము ఇప్పుడు ధర్నాకు వచ్చాము. కారణం ఏంటంటే మాకు 1 ఇయర్ నుంచి శాలరీ సరిగా ఇవ్వట్లేదు. 1 ఇయర్ నుంచి మేము వెయిటింగ్లో ఉన్నాము. దాంట్లో మాకు 7 మంత్స్ శాలరీస్ ఇంకా పెండింగ్స్ ఉన్నాయి. సో దానికోసం మేనేజ్మెంట్తో మాట్లాడాము. వాళ్ళు మాకు ఇప్పటిదాకా ఏ ఆన్సర్ సరిగా ఇవ్వలేదు, సమాధానం మాకు వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకని అప్పుడు ఇస్తామని దాటేస్తూ ఉన్నారు. అందుకని మేము ముఖ్యమంత్రి 2025 జూన్ నుంచి శాలరీలు సరిగా ఇవ్వట్లేదు. మేము పలుమార్లు మా కరస్పాండెంట్ గారిని సంప్రదిస్తే ఇదిగో ఇస్తాం అని చెప్పి ఫైనల్గా ఒక 2 అర్ధలు ఇచ్చాడు. అంటే మాకు ఇంకా 7 నెలల జీతం పెండింగ్లో ఉంది. ఆయన లెక్కలో అయితే 6 నెలల జీతం. సో మాకు ఇది ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. ఎప్పుడు అడిగినా డబ్బులు లేవని చెప్తున్నాడు. అందుకని దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా అయినా దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి మేము ప్రయత్నము. అదేవిధంగా మీడియా వారు కూడా మాకు సహకరించి దీన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓర్పుగా ఇంతవరకు వెయిట్ చేశాము. 7 నెలలుగా ఇప్పటికి ఇస్తారు అప్పటికి ఇస్తారు అని చెప్పి, కానీ మాకు స్పష్టమైన సమాధానం ఇంతవరకు రాలేదు. అందుకని మేము ఈ అడుగు వేయాల్సి వచ్చింది. మేము ఎన్బీకేఆర్ ఫ్యాకల్టీ అందరూ ఐక్యంగా ఇది పని చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.